Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel. మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. దీని ముందు వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా చెప్పాలి అనే విషయాల్ని స్టడీ చేసి కొన్ని వాక్యాల్ని ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్ పాజిటివ్ క్వశ్చన్స్ని ఎలా అడగాలి అనే విషయాల్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చాలామంది ఇక్కడ ఈ టెన్స్ని ఉపయోగించినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్ పాజిటివ్ అడిగినప్పుడు ఇక్కడ ప్లూరల్ సింగులర్ డివిజన్ ఉంటుంది. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే మనం డూ అనేదాన్ని ఉపయోగిస్తాం. సింగులర్ సబ్జెక్ట్ అయితే మనం డజ్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ని ఎలా అడగాలో ప్రాక్టీస్ చేద్దాం. ఈ అమ్మాయిని నేను ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ పాజిటివ్ క్వశ్చన్స్ని ఈ అమ్మాయిని తెలుగులో అడుగుతాను. ఈ అమ్మాయి ఇంగ్లీష్లో చెప్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్ వస్తే డజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే డూ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మనం క్వశ్చన్స్ని బాగా నేర్చుకుంటే మనకి కొంచెం మనం మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మాట్లాడడం అనేది క్వశ్చన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అందుకని మనం క్వశ్చన్స్ని బాగా నేర్చుకుంటే మనం కొంచెం బాగా మాట్లాడగలుగుతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్పీక్ లౌడ్. డోంట్ స్పీక్ స్లో. స్పీక్ లౌడ్. డూ యూ గో టు స్కూల్? నో. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? Do you go to school? Do you go to school? Speak loud. Do you go to school? వారు స్కూల్కి వెళ్తున్నారా? Do they go to school? Do they go to school? మనం స్కూల్కి వెళ్తున్నామా? We go to school. Do we go to school? Do we go to school? Do we go to school? అతను స్కూల్కి వెళ్తున్నాడా? Do he go to school? Does he go to school? Does he go to school? అతను స్కూల్కి వెళ్తున్నాడా? Does he go to school? ఆమె స్కూల్కి వెళ్తుందా? Does she go to school? Does she go to school? అందరూ స్కూల్కి వెళ్తున్నారా? Does everybody go to school? Does everybody go to school? కొంతమంది స్కూల్కి వెళ్తున్నారా? Does somebody go to school? Does somebody go to school? నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? Does we go? Do you go to నువ్వు college? Do you go to college? నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? Do you go to college? వారు కాలేజీకి వెళ్తున్నారా? Do they go to college? Do they go to college? మనం కాలేజీకి వెళ్తున్నామా? Do we go to college? Do we go to college? అతను కాలేజీకి వెళ్తున్నాడా? Does she go to college? ఆమె కాలేజీకి వెళ్తుందా? Does she go to college? అందరూ కాలేజీకి వెళ్తున్నారా? Does everybody go to college? కొంతమంది కాలేజీకి వెళ్తున్నారా? Does somebody go to college? Does somebody go to college? నాకు నీ పేరు నీకు నా పేరు తెలుసా? Do you know my name? Do you know My my name. name? వారికి నా పేరు తెలుసా? Do they know my name? Do they know my name?
అతనికి నా పేరు తెలుసా? డజ్ హీ నో మై నేమ్? డజ్ హీ నో Does he మై know నేమ్? my name? ఆమెకి నా పేరు తెలుసా? Does she know my name? డజ్ షీ నో My మై నేమ్? అందరికీ నా పేరు తెలుసా? Does everybody know my name? డజ్ ఎవ్రీబడి నో My మై name. నేమ్? కొంతమందికి నా పేరు తెలుసా? Does somebody know my name? డజ్ సంబడి నో మై నేమ్? రాజుకి నా పేరు తెలుసా? Does Raju డజ్ రాజు నో మై నేమ్? Does Raju know my name? డజ్ రాజు Know my name. నో డజ్ రాజు నో మై Name. నేమ్? నీకు ఈ చోటు ఇష్టమా? Do you like this place? డూ యూ లైక్ This దిస్ ప్లేస్? place. వారికి ఈ చోటు ఇష్టమా? Do they like this place? డూ దే లైక్ దిస్ ప్లేస్? అతనికి ఈ చోటు ఇష్టమా? Does she like this place? డజ్ హీ Like లైక్ this దిస్ place. ప్లేస్? ఆమెకి ఈ చోటు ఇష్టమా? Does she like this place? అందరికీ ఈ చోటు ఇష్టమా? Does everybody like this place? కొంతమందికి ఈ చోటు ఇష్టమా? Does somebody like this place? డస్ సంబడి Like this లైక్ దిస్ ప్లేస్? డస్ సంబడి Like లైక్ this దిస్ place. ప్లేస్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? Do you speak English? డూ యూ స్పీక్ English. ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్ మాట్లాడతారా? Do they speak English? డూ దే స్పీక్ English. ఇంగ్లీష్? మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా? Do you speak English? డూ వి స్పీక్ English. ఇంగ్లీష్? మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా? Do you speak English? డూ వి we స్పీక్ speak ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? Does డజ్ హీ he స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? Does she speak English? డజ్ షీ స్పీక్ English. ఇంగ్లీష్? అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా? Does everybody speak English? డజ్ ఎవరిబడి స్పీక్ Speak ఇంగ్లీష్? English. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారా? Does somebody speak English? డజ్ సంబడి Speak స్పీక్ ఇంగ్లీష్? రమేష్ ఇంగ్లీష్ మాట్లాడతాడా? Does Ramesh speak English? డజ్ రమేష్ Speak స్పీక్ ఇంగ్లీష్? డజ్ రమేష్ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఉదయాన్నే లేస్తున్నావా? డూ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద Get up మార్నింగ్? early in the morning. వారు ఉదయాన్నే లేస్తున్నారా? Do they get up early in the morning? ఆమె ఉదయాన్నే లేస్తుందా? Does she get up early in the morning? అతను ఉదయాన్నే లేస్తున్నాడా? Does he get up early in the morning? అందరూ ఉదయాన్నే లేస్తున్నారా? Does everybody get up early in the morning? డజ్ ఎవరిబడి Get up గెట్ అప్ early- ఎర్లీ ఇన్ ద మార్నింగ్? డజ్ ఎవరిబడి గెట్ అప్ Early in the ఎర్లీ ఇన్ ద morning. మార్నింగ్? నీకు ఈ పాఠం అర్థమవుతుందా? Do you understand this lesson? డూ యూ అండర్స్టాండ్ This దిస్ lesson. లెసన్? వారికి ఈ పాఠం అర్థమవుతుందా? Do they understand this lesson? డూ దే అండర్స్టాండ్ This దిస్ lesson. లెసన్? మనకి ఈ పాఠం అర్థమవుతుందా? Do డూ you వీ అండర్స్టాండ్ దిస్ లెసన్? అతనికి ఈ పాఠం అర్థమవుతుందా? Does she understand this lesson? అందరికీ ఈ పాఠం అర్థమవుతుందా? Does everybody understand this lesson? కొంతమందికి ఈ పాఠం అర్థమవుతుందా? Does somebody understand this lesson? డస్ సంబడి అండర్స్టాండ్ This దిస్ lesson. లెసన్? నీకు ఆ, నువ్వు వంట చేస్తున్నావా? Do you cook? డూ యూ కుక్ ఫుడ్? Do you డూ యూ cook కుక్ ఫుడ్? వారు వంట చేస్తున్నారా? Do you? డూ దే కుక్ Do ఫుడ్? they cook food? డూ దే Cook కుక్ food. ఫుడ్? అతను వంట చేస్తున్నాడా? Does she cook food? ఆమె వంట చేస్తుందా? Does she cook food? అందరూ వంట చేస్తున్నారా? Does everybody cooks food? డజ్ ఎవరిబడి కుక్ ఫుడ్? Does డజ్ ఎవరిబడి cook కుక్ food? ఫుడ్? కొంతమంది వంట చేస్తున్నారా? Does somebody cook food? డజ్ సంబడి Cook కుక్ food. ఫుడ్? నీకు గుర్తుందా? Do you remember? డూ యూ రిమెంబర్? వారికి గుర్తుందా? Do they remember? డూ దే Remember. రిమెంబర్? మనకి గుర్తుందా? Do you remember? డూ వి రిమెంబర్? డూ వి Do we remember? రిమెంబర్? అతనికి గుర్తుందా? Does she remember? ఆమెకి గుర్తుందా? Does she remember? అందరికీ గుర్తుందా? Does everybody remember? డజ్ ఎవరిబడి రిమెంబర్? కొంతమందికి గుర్తుందా? Does somebody remember? డజ్ సంబడి Remember. రిమెంబర్? నువ్వు పాల్గొంటున్నావా? Do డూ you యూ participate? పార్టిసిపేట్? నువ్వు పాల్గొంటున్నావా? Do you participate? వారు పాల్గొంటున్నారా? Do they participate? డూ దే పార్టిసిపేట్? మనం పాల్గొంటున్నామా? Do you participate? డూ వీ పార్టిసిపేట్? Do we participate? డూ వీ పార్టిసిపేట్? అతను పాల్గొంటున్నాడా? Does he participate? డజ్ హీ పార్టిసిపేట్? డజ్ హీ పార్టిసిపేట్? ఆమె పాల్గొంటుందా? Does she participate? డజ్ షీ పార్టిసిపేట్? అందరూ పాల్గొంటున్నారా? Does everybody participate? డజ్ ఎవరిబడి పార్టిసిపేట్? ఓకే, గో Daddy green color. రైట్.
వెయిట్, యూ క్యాన్ గో నౌ. సి వీ స్టడీ. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో ప్రాక్టీస్ చేసాం. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూని ఉపయోగిస్తాం. ఇది బాగా అర్థం చేసుకుని మన కాన్వర్జేషన్లో ఉపయోగించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీ యూ అగైన్.